సంక్రాంతి రోజున ఏ రాశి వారు ఎలాంటి దానం ఇవ్వాలి? ఎలాంటి దానం ఇస్తే మనకి మంచి జరుగుతుందో ఈ వీడియోలో చూద్దామండి. హిందూ పంచాంగ ప్రకారం 2026వ సంవత్సరంలో జనవరి 14వ తేదీన ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఆ రోజున సూర్యుడు దక్షిణాయనం ముగించుకొని ఉత్తరాయాన్ని ప్రారంభిస్తాడు. అప్పటి నుంచి శుభ సమయం ప్రారంభం అవుతుంది. ఆ రోజున జన్మరాశిని బట్టి కొన్ని వస్తువులను ఖచ్చితంగా దానం చేయాలి. సంక్రాంతి రోజున నువ్వులతో ఏ రాశి వారు ఎలాంటి దానాలు చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే ఏ రాశి వారు ఎలాంటి దానం ఇవ్వాలో ఈ వీడియోలో చెప్తాను. మొదటిగా మేషరాశి. ఈ రాశివారు సంక్రాంతి రోజున పప్పులు, బెల్లం, నువ్వులు దానంగా ఇవ్వాలి. వృషభ రాశి. ఈ రాశివారు వస్త్రాలు, నువ్వులు దానం చేయాలి. మిథున రాశి. ఈ రాశివారు నువ్వుల లడ్డూను దానం చేస్తే మంచి ఫలితాలు. కర్కాటక రాశి. ఈ రాశివారు సంక్రాంతి పండుగ రోజు నల్ల నువ్వులు, బెల్లం, మినుములు దానం చేయాలి. సింహరాశి వారు బెల్లం లడ్డు, నువ్వుల లడ్డూను రాగి పాత్రలో దానంగా ఇవ్వాలి. కన్యారాశి. బెల్లం, నువ్వులు, కిచిడి దానం చేయాలి. తులారాశి వారు నువ్వులతో పాటు పాలు, పెరుగు, నెయ్యి, వెన్న, నువ్వుల లడ్డు దానం చేస్తే మంచిది. వృశ్చిక రాశి. బెల్లం, నువ్వులు, పప్పు కిచిడీని దానం చేయటం ద్వారా కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. ధనుస్సు రాశి. పసుపు, చందనం, బెల్లం, లడ్డూలు, నువ్వులను దానం చేయాలి. మకర రాశి. ఈ రాశి అధిపతి శని. నల్ల నువ్వుల లడ్డు, ఆవ నూనెను దానం చేస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదం కలుగుతుంది. ఇక కుంభరాశి. ఈ రాశికి కూడా అధిపతి శని భగవానుడు. ఈ రాశిలో జన్మించిన వాళ్ళు నువ్వుల లడ్డూను దానంగా ఇవ్వాలి. మీనరాశి. ఎర్రటి పండ్లు, వస్త్రాలు, బొప్పాయి, శనగపప్పు, బెల్లం, నువ్వులతో చేసిన లడ్డూను దానం చేస్తే శుభ ఫలితాలు చేకూరుతాయి.